హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి కదా, కాబట్టి ఎర్లీగా లేచామన్నమాట. 6:30 అవుతుంది అప్పటికే. ఇక్కడైతే మా చెల్లి బయట ఊడ్చి కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెడుతుంది చూడండి. చలి మాత్రం ఘోరంగా ఉంది అసలు. వామ్మో, ఇంత చలిలో రోజు ఎలా లేస్తున్నారో ఏమో అనిపిస్తుంది. నేను అస్సలు ఇంత ఎర్లీగా లేవను, లేట్ అవుతుంది. ఈరోజు అయితే లేచిన ఇంకా ఫెస్ట్ అని. ఇంకా అరవింద్, హరీష్ అయితే డైలీ 3:30కే వెళ్తారనమాట మార్కెట్కి. ఆ చలిలో అయితే పాపం ఎంత సఫర్ అవుతున్నారో ఏమో. ఇంకా మా సిస్టర్ అయితే బయట ఊడ్చి తూడ్చేసిందని చెప్పేసి నేను ఇంట్లో అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇంకా తను మీద కూడా చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఇంట్లో తొందర అయితే ఊడ్చేస్తున్నా. ఇంకా చెల్లి అయితే ఇంట్లోకి వచ్చి మళ్ళీ కడపలు కూడా కడిగేసింది. చూడండి ముగ్గు ఎంత నీట్గా వేసిందో. ఇంకా మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తుడుస్తున్నా అనమాట. ఇంకా మొత్తం ఊడ్చి తూడ్చేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఉండే అవి కూడా కొన్ని కడిగేసి ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం కడుగుతున్నా. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మొత్తం కడిగిన తర్వాత అయితే వీడియో తీసుకున్నాను. కడిగేటప్పుడు ఇంకేం తీయలేదు, ఇంకా అదో డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. పని మొత్తం కంప్లీట్ చేసుకొని రాగానే ఇంకా చిన్నోడైతే లేచిండే అనమాట. మళ్ళీ ఆయన పడుకోబెట్టి ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. నేనైతే ఇంకొకటేసారి బ్రష్ ఇంకా స్నానం మొత్తం చేసేసుకొని వచ్చేసిన. చూడండి, ఇంకా మొత్తం దేవుడిని కడిగేసినాను. మొత్తం దేవుడి గుడి మొత్తం నీట్గా చేసిన. ఇంకా అది కూడా వీడియో తీయలేదు, చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా మా చెల్లి కూడా స్నానం చేసుకొని ఇంకా బయటికి వెళ్ళి పూలైతే తీసుకొస్తుంది అనమాట. మాకు మినీ గార్డెన్ లాగా ఉంది బయట. అనుకుంటున్నా దేవుడికి నైవేద్యం ఈరోజు ఎప్పుడు చేయలేదు అసలు. నేను ఇంతవరకు సిరాపూరి కూడా చేయలేదు. నాకు రాదు ఫస్ట్ చేయడానికి, కానీ ఈరోజు అత్తమ్మ హెల్ప్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే మంచిగా మిల్క్ బాయిల్ చేసుకుంటున్నా ఇక్కడ. తర్వాత రవ్వ అయితే గీలో మంచిగా వేయించుకుందాం. ఫస్ట్ అయితే పాలు బాగా మసలించుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ గీలో మంచిగా రవ్వ అయితే వేయించుకుంటున్నాను. చూడాలి ఎలా వస్తుందో ఏంటో. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అయితే సిరాపురి చేయడం. బంగారు పండు లేచినవా ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నేను ఇక్కడ ఇలాచి దంచుతున్నాను. అయితే మా చిన్న ఎక్సైట్మెంట్ చూడండి. దంచుతావా? ఆగు ఆగు, ఇదవి తీద్దాం. ఇవి తీద్దామే. అయ్యయ్యో తీద్దామే. నేనైతే ఇలాచి దంచుతుంటే చిన్నోడు రియాక్షన్ చూడండి, నాకు చాలా క్యూట్ అనిపించింది కాబట్టి ఇంకా వీడియో అలాగే పెట్టేశాను. దేవుడి కోసం చేసిన నైవేద్యం కాబట్టి నిజంగానే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. కానీ అది చూపించడం మర్చిపోయాను గైస్. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే గుర్తొచ్చింది, అరే చూపించలేదు కదా అని. ఇంకా ఈ రోజు అయితే లక్ష్మి ఫాస్టింగ్ ఉంటుంది. సో ఇంకా తనతోనే దీపం అయితే పెట్టించేసామన్నమాట. మంచిగా ఫాస్టింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా దీపాలు మొత్తం ముట్టించిన తర్వాత ఇక్కడైతే టెంకాయ కూడా కొట్టేసింది అనమాట. చూడండి, టెంకాయ కూడా కొట్టేసి పెట్టేస్తుంది దేవుడికి నైవేద్యం లాగా. ఇంకా ఫైనల్ గా దేవుడికి హారతి కూడా ఇచ్చేస్తుంది. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ. జయ జయ మొక్కున్నాను. జయ జయ శ్రీరామ్, జై శ్రీరామ్. సిగ్గింగా ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని తులసి కోట దగ్గర అయితే కూడా పూజ చేస్తుంది. అన్ని పనులు అయిపోయి నిన్న అవుతుంది గైస్. ఇప్పుడు వచ్చినా నేను మీదకి, అది కూడా ఏమంటారు రెడీ అవ్వడానికి అని. బాబు ఉన్నాడు కాబట్టి, చిన్నోడు ఉండు కాబట్టి చిన్నోడిని చూసుకొని ఆయనకు మంచిగా తినిపించి చేసి ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా ఇంకా రెడీ అయితే బయటకైతే వచ్చేసాను అనమాట. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. చాలా లేట్ అయిపోయింది అప్పటికే, కానీ ఇంకా ఈరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను లక్ష్మి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే కన్యకా పరమేశ్వర టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో నేను లక్ష్మి అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది మా ఇంటి నుంచి అయితే కొంచెం దూరమే ఉంటుంది అనమాట.
ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా గోపురం, అదే అనమాట కన్యకా పరమేశ్వరి టెంపుల్. కానీ లోపల చాలా పెద్ద ఉంటది. ఎంట్రన్స్ మాత్రమే ఇలా చిన్నగా ఉంది. ఇంకా నేనైతే ఇక్కడ టెంకాయ అయితే తీసుకుంటున్నాను. లక్ష్మి అయితే స్కూటీ పార్క్ చేయడానికి అనేది వెళ్ళింది. చూడండి టెంపుల్ ఇదే అనమాట. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ టెంపుల్ అంటారు. ఎంతమందికి తెలుసో కామెంట్స్ చేయండి. ఇంకా నేను టెంకాయ అయితే తీసుకొని ఇద్దరం కలిసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళింది 10:30 అలా అవుతుంది. చాలా లేట్ అయిపోయింది కదా, చాలా తక్కువే ఉంటారు జనాలు అనుకున్నాం. కానీ బాబోయ్ ఎంతమంది జనాలు, అసలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు గైస్. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. టెంపుల్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అయితే బంద్ చేసిరు అనమాట. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఉత్తర ద్వారం నుంచి ఓపెన్ చేసిరు. అక్కడ నుంచి అయితే వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు. ఇక్కడైతే మొత్తం రాళ్ళే ఉన్నాయి, ఫుల్ గుచ్చుకుంటున్నాయి అనమాట కాళ్ళకైతే. కానీ ఇంకా తప్పదు కదా, దేవుడి కోసం వెళ్ళాలి కాబట్టి మంచిగా అయితే వెళ్ళినాం అనమాట. అసలు లైన్ చూడండి, గేట్ దాకా ఉన్నారు. వామ్మో ఏంటి ఇంత లైనా అనిపించింది. చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇంట్లో మళ్ళీ ఏడుస్తే ఎలా అని. కానీ తొందరగానే అయిపోయింది దర్శనం. ఆల్మోస్ట్ ఒక 40 minutes అయితే నుంచున్నాం అనమాట లైన్ లో. నుంచిన తర్వాత ఇంకా దేవుడి దర్శనం అయితే దక్కింది మాకు. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. మేమైతే దేవుని మొక్కే కన్నా ముందే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర టెంకాయ, ఇంకా తెచ్చిన పూలు, పండ్లు, అగరబత్తి అవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాము. చూడండి చాలా జనాలు ఉన్నారు. అసలు అక్కడ స్పేస్ కూడా లేదు అగరబత్తి పెట్టడానికి. చాలా అగరబత్తులు అయితే ఉండే. చూడండి గైస్ దేవుడిని ఎంత బాగా అలంకరించారో. అసలు ఇంతసేపు నుంచున్నందుకు చాలా వర్త్ అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుడు చూడగానే ఎంత మంచిగా అనిపించింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టు అనిపించింది. ఇంకా మేమైతే దేవుడిని మంచిగా దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకొని ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఉంటది. ఇంకా ఫాస్ట్ అయితే దర్శనం చేసుకొని ఇంటికి అయితే బయలుదేరాలన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చిన్నోడు ఏం చేసినాడనే ఉండి పడుకుండొచ్చు, అందుకే కాల్ రాలేదు అనిపించింది మాకైతే. చూడండి టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఎవరన్నా వెళ్ళకపోతే మాత్రం కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి ఎప్పుడైనా సరే. కన్యకా పరమేశ్వర టెంపుల్ చాలా బాగుంటది. ఇంకా మేమైతే మంచి దర్శనం అన్ని చేసుకొని ఇంకా ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాం. మీరు వైకుంఠ ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరో. బై గైస్.